హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్షంలో నిశ్శబ్దం ఉంటుందని మనకు తెలుసు. కానీ ఒక భారీ నక్షత్రం తన జీవిత కాలాన్ని ముగించే సమయంలో ఒక రకమైన అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ శబ్దాన్ని వెలువరిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిని స్టెల్లార్ ఆసిలేషన్స్ అని పిలుస్తారు. ఈ పరిశోధనాత్మక ఫీచర్లో నక్షత్రాల అంతిమ దశలో వెలువడే ఆ తరంగాల వెనుక ఉన్న వాస్తవాలను పరిశీలిద్దాం. నక్షత్రం లోపల జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ఆగిపోయే ముందు దాని పరిమాణం ఇంకా సాంద్రతలో వచ్చే మార్పుల వల్ల ఈ ప్రకంపనలు పుడతాయి. దీనిని ఆస్ట్రోసిస్మాలజీ అని పిలుస్తారు. ఈ తరంగాలను శబ్ద రూపంలోకి మార్చినప్పుడు అదొక గంభీరమైన మూలుగులాగా వినిపిస్తోందని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకులు వెల్లడించారు. వాస్తవానికి ఈ శబ్దం ద్వారా నక్షత్రం లోపల ఉన్న రసాయన నిర్మాణాన్ని, దాని వయసును శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తాజా ఖగోళ భౌతిక శాస్త్ర విశ్లేషణ ప్రకారం ఒక నక్షత్రం ఎప్పుడు సూపర్ నోవాగా విస్ఫోటనం చెందుతుందో ఈ ప్రకంపనల ద్వారా ముందే తెలుసుకోవచ్చు. ఇది విశ్వంలోని మూలకాల మార్పిడిని అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశమని నిపుణులు వివరిస్తున్నారు. ఈ శబ్దాలను వినడానికి నాసాకు చెందిన టెస్ శాటిలైట్ సాయంతో ఖగోళ శాస్త్రవేత్తలు నిరంతరం అంతరిక్షాన్ని పర్యవేక్షిస్తున్నారు. కొన్ని నక్షత్రాల నుండి వచ్చే శబ్దాలు సుదూరంగా వినిపించే ఘంటానాదంలా ఉంటే, మరికొన్ని నిరంతరాయంగా వచ్చే రికరింగ్ హమ్ లాగా ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. ఇది అంతరిక్షం తనదైన శైలిలో మనతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తోంది. నిజానికి సూర్యుడు కూడా ఇలాంటి ప్రకంపనలు కలిగి ఉంటాడు. కానీ సూర్యుడు తన అంతిమ దశకు చేరుకోవడానికి ఇంకా కొన్ని వందల కోట్ల ఏళ్ల సమయం పడుతోంది. అప్పటి వరకు ఈ శబ్దాలను అధ్యయనం చేయడం ద్వారా ఇతర గ్రహ మండలాల్లోని నక్షత్రాల మనుగడను మనం అంచనా వేయవచ్చు. తాజా కాస్మాలజీ నివేదికల ప్రకారం ఇది విశ్వం యొక్క రహస్యాలను ఛేదించే ఒక శక్తివంతమైన సాధనం. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో మనం అంతరిక్షాన్ని చూసే కోణాన్ని మార్చబోతోంది. కేవలం కళ్ళతో చూడడమే కాకుండా నక్షత్రాల హృదయ స్పందనను వినడం ద్వారా వాటి కథలను మనం తెలుసుకోవచ్చు. ఇది ఖగోళ శాస్త్రంలో ఒక నూతన విప్లవానికి దారితీస్తోంది. మన గతాన్ని, విశ్వం యొక్క భవిష్యత్తును అర్థం చేసుకోవడానికి స్టెల్లార్ హమ్ కీలకంగా మారనుంది. నక్షత్రాల మరణ మృదంగం విశ్వం ఎంత గంభీరమైనదో అలాగే ఎంత వింతైనదో గుర్తు చేస్తుంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని పరిశోధనాత్మక కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.